తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి, ఇది ఆర్టీసీ వర్క్షాప్ ఏరియా. దీనిలో ఎప్పుడు కూడా విస్తారంగా కురిసేటువంటి వర్షాలకి రోడ్ అంతా బ్లాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. గత కొంతకాలం నుంచి ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా అక్కడ శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి నీరు డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ మళ్లించాల్సినటువంటి దుస్థితి వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఒక జలమయం, ఒక ట్యాంక్ లాగా అయిపోయింది. ఇది ప్రధానమైనటువంటి రహదారి. మనం చూస్తున్నాం బస్సులు, ఇతర వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. ఈ ప్రాంత వాసులను అడిగి తెలుసుకుందాం. మరొక వైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండంతో పాటు జగిత్యాల ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం పర్టికులర్గా గట్టిగా వర్షం కురిసింది. ఇది రోడ్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే ఉంటుందా ఎప్పుడైనా కానీ? గత గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వ్యవస్థను ఏ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కు డెవలప్మెంట్ అయినా ఈ సుడా మాస్టర్ ప్లాన్లో కానీ ఎంత సుడా మాస్టర్ ప్లాన్ వేసినా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక, డ్రైనేజ్ ఫెసిలిటీస్ సరిగా లేక ఈ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్గా మున్సిపాలిటీ మన కార్పొరేషన్ పట్టించుకోక ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా భారీ వానకు రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. కానీ ఇళ్లలోకి కూడా నీళ్ళు వస్తుంటాయి, ఇళ్లలోకి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఏ అధికారి కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న దాఖలు లేవు. ఇదివరకు ఈ కాలనీల నుంచి బయటకు వాటర్ వెళ్ళిపోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇదివరకు ఏ మున్సిపాలిటీ కూడా రాలేదు, పట్టించుకోలేదు. ఖచ్చితంగా అధికారులు దీన్ని చర్య తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇది ప్రాబ్లం అవుతుంది. దీనికి శాశ్వత సొల్యూషన్ వెతకాలని మేము మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం. మొత్తం మీద గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారు? ఇట్లా డ్రైనేజ్ నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసినాయి, ఇళ్లలోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, నడవడం ఇబ్బంది ఉంది, వాహనాలు షాపులకు బాగా వస్తున్నాయి, బాగా డ్రైనేజ్ ఉంది. బాగా నేను చూడబట్టి ఇప్పటికి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇదే ప్రాబ్లం. ఈ బస్సులతోటి వీటితోటి మస్తు ప్రాబ్లం అవుతుంది. రోడ్ అంతా ప్రాబ్లం అవుతుంది. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇదంతా కూడా ఈ రోడ్డు దాటాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అని చూస్తున్నాం. ఇక్కడ వెళ్తున్నటువంటి బైక్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పక్కన రోడ్డుకి అవతలి పక్కన అంటే జగిత్యాల వైపు వెళ్ళేటువంటి ఆ కార్లు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఆ కార్లు పార్క్ చేసినటువంటి క్రమంలో మనం చూస్తున్నాం పూర్తిగా మునిగి ఉన్నటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఉన్నటువంటి కార్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. అటు చూస్తున్నాం, అటు సెల్లార్లో నుంచి షట్టర్లోకి వెళ్తున్నాయి. ఆ గల్లీలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంది. అధికారులు ఒకవైపు స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడు కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు గంట వరకు రాకపోకలకి ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్ డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. పలుమార్లు ఈ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సైతం కొద్దిసేపటి క్రితమే దీన్ని వాహనాలు రాకపోకలకి అనుమతించారు అధికారులు. ఇది కేవలం ఇక్కడే మాత్రమే కాదు, కరీంనగర్ కలెక్టరేట్ పరిధిలో, అలాగే మంచిర్యాల చౌరస్తాలో, ఇతర ప్రాంతాల్లో సైతం ఇలాంటి దుస్థితి నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం ఇది ఎంత ఒక వాహనం వెళ్తున్నదంటే దీని నుంచి నీళ్లు అన్నీ కూడా చిల్లుతున్నాయి. చూశాం కదా, ఈ ప్రధాన రహదారి మీదే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాలు, ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇదంతా కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ వర్క్షాప్ ఏరియా నుంచి.